అల్లూరు జిల్లా చింతపల్లి మండలం కుడుముసారి తమ్మింగుల పంచాయతీలో రహదారి వంతెన విద్యార్థులు చదువుకునే పాఠశాలలు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వాపోయారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీపులు ఆటోలపై ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. పొరపాటున వాహనాల యొక్క బ్రేకులు ఫెయిల్ అయితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారులు వేసి బ్రిడ్జి కట్టించి విద్యార్థులు చదువుకునే పాఠశాల భవనాలు మంజూరు చేయాలని కుడుముసారి పంచాయతీ ఆగూరు చంద్రరావు కోరుతున్నారు. ఓకే, ఆల్ ఆఫ్ యూ. తర్వాత గొర్రెల మెట్ట, మరి ఇలాగ చాలా స్కూళ్ళు ఉన్నాయండి ఇక్కడ. ఈ పేరండి ఆగూరు చంద్రరావు అండి, సర్పంచ్ గారి దాడినండి. మా జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ అండి. ఇది శివారి గ్రామాలండి. ఇక్కడ ఇది స్కూల్ అండి. ఈ స్కూల్ కూడా చూడండి ఇంత అధ్వానంగా ఉంది. ఆ స్కూల్కేమో పిల్లర్స్ లేపి బేస్మెంట్ చేసి పిల్లర్స్ లేపి ఆ మెటీరియల్ దింపేసి అలా వదిలేశారండి. మరి ఇక్కడ ఈ బాగా అధ్వానంగా ఉందండి ఇక్కడ. మరియు అసలు రహదారి సౌకర్యం కూడా లేదు. తర్వాత ఇక్కడ కాలువ, ఈ కాలువకి ఎన్నో అప్లికేషన్లు పెట్టాము, ఎంతోమందికి చూపించాము, పెద్దలకు, ఎమ్మెల్యేలకు, వీళ్ళకందరికి కూడా పెట్టామండి. ఎవరు మరి మేము ఉన్నామా, మా గవర్నమెంట్ ఉందా లేదా అని మేము అనుకుంటున్నాం. మరి ఇంత అధ్వానంగా ఉండి మా వాళ్ళు ఏదైనా ఒక డెలివరీ కేసులో అయితే డోలు మోసి కాలువ గడుపుకునే పరిస్థితి అండి. మరి ఇలాగుంది. దీనికి మరి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మరి మా పక్క మరి ఏమైనా స్పందించి మరి దీన్ని ఇప్పటికైనా మేల్కొని మరి మా పేద ప్రజలకు ఏదో సౌకర్యము అందించే అవకాశాలు ఉన్నాయండి. మరి ఇలాగా మా బతుకులు ఇలా ఉన్నాయి. మరి ఇక్కడ ఒక బడి ఉంది. ఈ బడి కూడా ఈ పిల్లలు ఇంత అధ్వానంగా ఉన్నదండి. ఇక్కడ ఎలా చదువుకుంటారు ఏంటి? వర్షాకాలం అయితే ఇంత దారుణంగా ఉందండి. బిల్డింగ్ అవ్వట్లేదు. మరి మెయిన్ కారణం ఈ రహదారులు బాగలేవండి. రహదారులు బాగుంటే ఈ స్కూల్కు మాస్టర్లు కూడా వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళా ఏంటి మాకే అర్థం కాదు. మరి మేము విన్నవించేది అదే, మేము చెప్పవలసింది కూడా అదే కావాలండి. అన్నవరం నుంచి రావాలంటే చాలా ఇబ్బంది. మరి మధ్యాహ్నం కాలువ, తర్వాత రోడ్డు కూడా సౌకర్యం బాగోలేదు. మరి అలాగే పైన ఘాటికి అయితే ప్రతి ఊరు కూడా ఇంత అధ్వానంగా ఉండదండి. మేకల గొడ్లు పశువులు తిరిగే దారులాగా ఉన్నాయి రోడ్లు. మరి అలాంటప్పుడు మేము ఎన్నో అప్లికేషన్లు పెట్టినా ఎవరు కూడా మమ్మల్ని తిరిగి మేము చేస్తాము, మేము చూస్తామన్న మాట కూడా లేదండి. మరి మేము అంతకంటే మేము మాట్లాడేది ఏమీ లేదండి. మరి మేము ఉన్నామని మీరు గుర్తిస్తున్నారో లేదో తెలియదు మాకు. ఇప్పటికైనా మా మాటలకు మన్నించి మరి ఈ గవర్నమెంట్ మా మాటలకు మన్నించి మా గ్రామాలకు మంచి సౌకర్యాలు